ఓం. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయాన్ని విచారిద్దాం. ఇదివరకు 4వ అధ్యాయంలో జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి విచారించడం. ఇది కర్మ సన్యాస యోగం. దీనిలో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, సాంఖ్యయోగ నిష్కామ కర్మయోగం యొక్క నిర్వచనం. అంటే జ్ఞానయోగం, నిష్కామ కర్మయోగం. మళ్ళీ సాంఖ్యయోగి నిష్కామ కర్మయోగుల లక్షణములు. అంటే జ్ఞాని యొక్క వారి యొక్క నిష్కామ కర్మ యొక్క లక్షణాలు, వారి మహాత్మం, మళ్ళీ భక్తి సహిత ధ్యానయోగ వర్ణనం. ఈ 4 ప్రధాన అంశాలు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. అర్జునుడు ప్రశ్నిస్తుండు, ఒకసారి కర్మ సన్యాసము, మరొకసారి కర్మయోగం అని తెలియపరుస్తుండ్రు. ఈ రెండింట్లో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పండి అని అన్నాడు. దానికి గాను కృష్ణ భగవానుడు కర్మ సన్యాసము, కర్మయోగం ఈ రెండింటిలో ఈ రెండును పరమ కళ్యాణదాయకములే, రెండు శ్రేయస్కరమే. కాకపోతే ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగ సాధననే సుగమము. అంటే కర్మ సన్యాస యోగం అని అంటేనేమో జ్ఞానయోగం, కర్మయోగము అని అంటే కర్మాచరిస్తూ జ్ఞానయోగానికి వెళ్ళడం. ఇది అందరికీ సాధ్యమయ్యే యోగం. ఇది కర్మ జ్ఞానం అనంటే మనం కేవలం కర్మ అనంటే ఏదో కర్మాచరణ, పనిని ఆచరించడము అది ఇదని కాకుండా, వేదాంత భాషలో కర్మ అనంటే ఉపాసన అని దాని అర్థం. ఉపాసనలో భక్తి, ధ్యాన, కర్మ సన్యాస, నిష్కామ కర్మ అన్నీ ఉంటాయి అన్నట్టు. దీంట్లోనే అన్నీ ఉంటాయి. ఇవన్నిటి సంబంధించిందే కర్మ. అంటే శాస్త్రవిహిత కర్మలోని ఏంటి అవి? యజ్ఞదాన తపస్సులోని అది కర్మ యొక్క నిర్వచనం. మామూలుగా మనకు భౌతిక జీవనంలో చేసే కర్మ అది మామూలు విషయం. అది ఈ కర్మ ఏందనంటే కర్మను సాధనంగా ఈ వేదాంత భాషలో ఎక్కువ వినియోగిస్తారు. కర్మ అంటే సాధన, జ్ఞాన అంటే సిద్ధి. సాధనతోటే సిద్ధి ప్రాప్తి. ఆ యొక్క వస్తు నిర్ణయం అనేది జరుగుతుంది. వస్తు నిర్ణయం అని అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చినా, నా సహజ స్థితి ఏంది అనే విషయాన్ని తెలియపరుస్తుంది అన్నట్టు. అంటే ఏంటిది? మరి సాధన లేకుండా మనం సిద్ధ వస్తువును మనం తెలుసుకోలేమా అని అంటే తెలుసుకోవచ్చు. మనలో ఆ యొక్క నిశ్చలత, మనోనిశ్చలత, ఏకాగ్రత ఉంటే, ఆ సూక్ష్మగ్రాహ్య స్థితి ఉంటే, ఇవన్నీ ఈ అర్హతలు ఉంటే మనం ఏకాఏకి ధ్యాన మార్గం ఇవ్వచ్చు, జ్ఞాన మార్గం. ఆ అర్హతల గురించే మనం ధ్యాన, ఉపాసన, భక్తి ఏదైనా కానీ ఈ యొక్క పూజా విధానాలు మనం చేస్తే తద్వారా మనలో శుద్ధ మనసు, ఏకాగ్ర మనసు రెండు మనకు స్వాధీనంలోకి వచ్చి అప్పుడు మనం బయటపడతాము అనే విషయంగా ఈ యొక్క సాధన తెలియబడ్డది. వాస్తవంగా మరి సిద్ధిలో సాధన లేదా అని అంటే దాంట్లో కూడా ఉంది. కాకపోతే అది సాధన అనబడది. గుర్తించడం కూడా సాధననే. నేను ఆత్మను అనే గుర్తించడము, ఆ ఆత్మస్థితిలో ఉండడము, ఆ ఆత్మగానే ఉండడము, ఆత్మ అయిపోవడము, అది కూడా సాధననే. కాకపోతే ఏంటంటే అది సాధన కానీ సాధన అది సహజ స్థితి. అది
ఇప్పుడు మామూలుగా మనం శ్వాస తీసుకోవడం సహజం, ఆకలేస్తే భోంచేయడం సహజం, దాహం వేస్తే నీరు త్రాగడం సహజం, నిద్ర వస్తే నిద్రించడం సహజం. ఇవన్నీ సహజ క్రియలు ఇవన్నీ. అంటే ఆ విధంగానే ఇది గుర్తించడం కూడా నీ సహజ క్రియనే అది. దానికి ఏదో సాధన అనే విషయం అనేది అనబడదు. అంటే కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేయస్సు, సుగమము, అంటే సాధ్యము, అది సులభము, అందరికీ అది అందుబాటులో ఉన్నది. ధ్యానం అందరు చేయగలుగుతారు, విగ్రహారాధన అందరు చేయగలుగుతారు, భక్తి అంటే భగవంతుని శరణాగతి అందరు చేయగలుగుతారు, నామస్మరణ అందరు చేయగలుగుతారు, జపం అందరు చేయగలుగుతారు. కానీ జ్ఞాన విచారణ అంటే తను తాను తెలుసుకోవడం అనేది అది కొందరికి సాధ్యమవుతుంది. ఆ విషయంగా చెప్తుండేది, దాన్ని వివరణిస్తుండ్రు. ఏంటిది? ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా, అంటే కర్మాచరణ చేస్తూ రాగద్వేషాలు లేకుండా, దేన్ని కాంక్షించకుండా ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నటువంటి సాధననే అతను కూడా నిత్య సన్యాసి. అంటే అతను కూడా మనస్సును సన్యసించిన వాడే అని. సన్యాసి అంటే మనోసన్యాసి అని. రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడవును. మనలో ముఖ్యంగా రాగద్వేషాలు అనేది చాలా మన ప్రతిబంధకం. రాగము అంటే కోరుకున్నది ప్రాప్తించడం, అది రాగం. ద్వేషము ప్రాప్తించినప్పుడు అది ద్వేషానికి గురవుతుంది. అట్లా ఈ రెండింటి నుంచి విడిపడమే, అంటే ద్వంద్వాతీతం కావడమే అదే గొప్ప సాధన. అలా జ్ఞానకర్మ యోగాలు ఏంటి అంటే వేరువేరు ఫలాలు ఇస్తాయి అన్నారు అని. వేరువేరు ఫలాలు ఇస్తాయని కొందరు అంటారు. అది అట్లా కాదు. ఆ రెండింటిలో ఏదైనా కానీ ఏది ఆచరించినా మనకు ఏదైతున్నదో పరమాప్త ప్రాప్తి అనేది జరుగుతుంది అనే విషయం చెప్తున్నట్టు. లేదా ఇప్పుడు కర్మయోగంతో కేవలం కొంతవరకేను ఏదైతే శుద్ధ మనస్సు, ఏకాగ్ర చిత్తము రెండే వస్తాయి, ఇంకా ముందుకు వెళ్ళబోని అని అంటారు విషయం. అది ఏం కాదు. ఎప్పుడైతే శుద్ధ మనస్సో ఆ స్థితి ఆ ఏకాగ్ర చిత్తం వచ్చిందే అంటే నీ మనసు స్వాధీనంలో అయినట్టే, ఇంద్రియాల నుంచి విడిపడ్డట్టే, నీ బహిర్ముఖ మనసు అంతర్ముఖమైనట్టే, తద్వారాను ఆత్మసంస్థిత స్థితిలో ఆత్మానుభూతి పొందుతున్నట్టే. అంతేగాని వేరే ఏం కాదు. రెండు ఏదైతున్నదో ఒకటే, వాటి యొక్క ఫలితం కూడా ఒకటే. అది భగవంతుని చేరుకోవడానికి అని చెప్తున్నాం. జ్ఞానుడు పొందే యొక్క ఏదైతున్నదో ఆనందం కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానులు పొందే ఏ ఫలం ఉన్నదో కర్మయోగులు కూడా అదే ఫలం పొందుతారు. ఈ రెండింటినీ ఏదైతున్నదో ఒకేలా చూసువాడే అసలు నిజమైన సన్యాసి. అంటే కర్మయోగాన్ని ఆచరించక మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని ఆ యొక్క చేసే కర్మలను, కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని త్యజించడం అనేది కష్టం. మనం కర్మయోగాన్ని ఆచరించక వీటిని నియంత్రించడం, త్యజించడం అనేది కష్టం అని చెప్తుంది. మరి ఎట్లా ఏ విధంగా మనం వాటిని ఆ యొక్క కర్తృత్వ భోక్తృత్వాలను మనం దూరం చేయగలుగుతాము అని అంటే మనం పరమాత్మ విచారణ, జ్ఞాన విచారణ, ఆత్మ విచారణ ద్వారానే ఆ కర్మయోగి ఏదైతున్నదో ఆ యొక్క బ్రహ్మమును పొందుతాడు అని చెప్తుంది. అంటే ఆత్మవిచారణ కూడా కర్మనే. ఆత్మవిచారణలో ఒక అనుభూతి వస్తుంది. అనుభూతి అని అంటే ఎట్లా తెలుస్తుంది మనకు? మన మనస్సు నిశ్చలమవుతుంది, మన మనస్సు ఆగిన స్థితి ఉంటుంది. అది సాక్షి స్థితిలో మనం గమనిస్తాం. ఆ సాక్షి స్థితిలో యొక్క ఆత్మానుభూతి పొందితే మనలో ఉన్న ఆ యొక్క సంచిత, ఆ యొక్క ఆగామి కర్మలు ఆగడం, సంచిత కర్మలు
ఏది దగ్ధం కావడం, ప్రారంధం వాటి యొక్క ఏది తీవ్రత తగ్గడం, ఇవన్నీ సంభవిస్తాయి. ఎంతవరకు అయితే నువ్వు ఆత్మ చైతన్య స్థితిలో నువ్వు ఏది ఆ అనుభూతి పొందుతూ ఉంటుంటావో దాంతో నీలో ఉన్న యొక్క వాసనలు అనేటివి క్షయమై అప్పుడు నువ్వు ఏదైతున్నదో ఆ యొక్క బ్రహ్మమును, పరమాత్మను పరమాత్మ అయిపోతావు. ఏదో దాన్ని పొందడము, దానిలో లయమవడమే కాదు, ఆ పరమాత్మగా అయిపోవడం అంటే సర్వవ్యాపక స్థితి అనేది నీ అనుభవానికి వస్తుంది. ఇక ఇంకా వేరే ఏంటిది, ఎవడైతే మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు, కొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, అన్ని ప్రాణులలో ఆత్మను ఏది తన ఆత్మగా ఏది చూసువాడు, అటువంటి కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నను అతని కర్మలు అంటవు అని అంటుంది. ముఖ్యంగా ఏంటంటే కర్మాచరణలో కర్మయోగికి కర్మాచరణ చేస్తూ కూడా కర్మవాసనలు అంటవు. అంటే ఏంటిదంటే అతను ఆత్మస్థితిలో ఉంటాడు. అంటే లాభ నష్టాల స్పృహ ఉండదు, రాగద్వేషాల స్పృహ ఉండదు, ద్వంద్వాల స్పృహ ఉండదు. కాబట్టి వాటి నుంచి వెళ్ళి విడిపడే అవకాశం ఆ యొక్క వాసన నుంచి వెళ్ళి అది వాసన అనేది అతనికి అంటదు అని చెప్తుండు. లేకపోతే జ్ఞాని లక్షణం చెప్తుండు. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచూ, వినుచు, స్పృశించుచు, ఆగ్రానించుచు, భుజించుచు, ఇవన్నీ చేస్తూ కూడా ఇది జ్ఞాని ఆ యొక్క వాసనలు ఏంది వాటి అందే వర్తిస్తున్నాయి. ఇంద్రియాలు ఇంద్రియ వాసనలందే వర్తిస్తున్నాయి, నాకేం ప్రమేయం లేదు అనే యొక్క భావనలో ఉంటాడు అన్నట్టు ఇది జ్ఞాని. కర్మయోగి ఏం చేస్తాడు, ప్రతి కర్మను భగవంతునికి సమర్పించి కోరిక లేకుండా కర్మను ఆచరిస్తూ వాటిని అంటకుండా ఏదైతే ఆ కర్మ ఆచరిస్తాడో ఆ యొక్క సంస్కారాలు వాటి వాసనలు అంటవి. అతడేమో అన్నీ చేస్తూ ఏది ఈ ఇంద్రియాలకు మనస్సుకు సంబంధం లేకుండానేమో జ్ఞాని లక్షణం. ఇతను కర్మాచరిస్తూ కర్మను భగవంతుని సమర్పిస్తూ కర్మాచరిస్తూ కోరిక లేకుండా కర్మాచరణ చేయడం, వాటి యొక్క ముద్ర పడకుండా చేయడం చేసేది కర్మయోగి. మళ్ళీ కర్మయోగుల గురించి ఏంటిది, మమకారము, ఆసక్తి, కోరిక రెండు లేకుండా ఏది ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మను ఆచరించురు. వాస్తవంగా ఈ సాధన ఏం చేస్తామనంటే ఈ కర్మయోగులు సాధన అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధి కావడానికి కర్మాచరణ అనేది పనికొస్తుంది. నిష్కామ కర్మయోగి కర్మఫలమును త్యజించి జ్ఞాని లక్షణం ఇది భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును, అంటే ఆత్మానందాన్ని పొందుతాడు. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. అట్లా అంటే కర్మయోగి ఏంటంటే ఆసక్తితో చేసే కర్మకు బద్ధుడవుతుంది. మనస్సును అదుపులో ఉంచుకొని జ్ఞాని ఆచరించేటువంటి పురుషుడు, అంటే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాడు కర్మలను చేయకనే, వాటిని ఆచరింపకనే అన్ని వాటి ఎడల కర్మాచరణ స్పృహ అనేది విడివడి యొక్క ఆత్మానందం, సచ్చిదానంద అంటే ఆత్మయందే స్థితుడై ఆత్మానందాన్ని పొందుతాడు అని జ్ఞాని లక్షణం చెప్పు. కర్మ అంటే జ్ఞాని గృహస్థు, అంటే సన్యాసి గృహస్థు, జ్ఞాని కర్మయోగి, ఈ రెండు విషయాలే ఈ అధ్యాయంలో వివరణిస్తూ ఉంటుంటారు. లేకపోతే మన యొక్క ఏది కర్తృత్వాన్ని కానీ కర్మలను కానీ కర్మ ఫలాలను కానీ ఏది ఆత్మకు అంటవు. మరి ఎట్లా ఇవి ఎక్కడికి పోతున్నాయి, మరి మళ్ళీ ఎట్లా మనం కర్మలను వాసన తీసుకొని వస్తున్నాం అంటే ఇది ప్రకృతిలోనే తాదాప్యం చెందుతాయని చెప్తుంది. అట్లా మళ్ళీ
ఈ యొక్క భగవంతునికి పుణ్యపాప కర్మలు అనేటివి ఏది అంటవు, దానికి భాగస్వామి కూడా కాడు. అంటే ఆత్మకి ఏవి అంటవు అని మనం ఇదివరకు అనుకున్నాం కదా. ఆత్మను అగ్ని దహింపజేయదు, వర్షము తడుపదు, ఇవన్నీ అంటే అంటకుంటుంటుంది అన్నట్టు. నిరాకారం కాబట్టి దానికి ఏమంటదు. ఆకారం అయితేనే ఇవన్నీ దానికి అంటే అవకాశం ఉంటుంది. నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకం, ఇంకా అంటడానికి వీలేమున్నది, అంతటా అదే ఉన్నది కాబట్టి దానికి అంటే అది పరిమితమై ఏదో ఆకారం అయితేనేమో అది వేరుంటుంది. అట్లా జ్ఞాని ఏందనంటే ఆత్మానందము, ఆత్మయందే ఎప్పటికీ రమిస్తూ ఆ ఆనందాన్ని ఏది అనుభవిస్తూ ఏకీభావ స్థితుడై ఆ యొక్క పరమాత్మ స్థితిలో ఏది ఉంటూ ఆ యొక్క ఆత్మస్థితిలో ఉంటూ ఆయన కర్మలను ఆచరిస్తాడు. ఏది మామూలు ఏది సామాన్య కర్మలు ఉంటాయి వారికి, విశేష కర్మలు ఏముండవు. సామాన్య కర్మలు అని అంటే సహజ కర్మలు, ఏది శ్వాస, నీరు, ఏది ఎంతో భోజనము, ఇట్లా చిన్న చిన్న సామాన్య కర్మలే ఉంటాయి. జ్ఞాని లక్షణం ఏంటంటే అతను ఏది అతనిలో వినయము, విద్య రెండు ఉండి బ్రాహ్మణుల్లో కానీ ఏది గోవులో, ఏనుగులో, కుక్కను అన్నిటి వాని అందును చండాలని అందును కూడా అంటే అన్నిటి ఏది చూసినా కానీ సమదృష్టితోనే ఉంటాడు కాబట్టి సమదృష్టితోనే చూస్తాడు. అన్నిటినీ సమదృష్టితోనే చూస్తాడు. తారతమ్యత అనేది జ్ఞానిలో ఉండదు అని చెప్తుండు. అజ్ఞానిలో ఉంటాయి తరతమ భేదాలు. అజ్ఞాని అంటే దేహభావం ఉన్నోడు, జ్ఞాని అంటే ఆత్మ స్పృహ ఉన్నోడు జ్ఞాని. అంతే. అంతటా సమభావ స్థితిలో ఆ యొక్క సమభావ స్థితి అంటే ఉండి ఏది జగత్తును జయించిన వారు అవుతారంటే జగత్తు నుంచి వెళ్ళి విడిపడడం, ప్రాపంచిక విషయాల నుంచి వెళ్ళి అతీతం అవుతారు. అటువంటి వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. అంటే జీవన్ముక్తులు అంటే జీవితం అంటే మనం మన యొక్క దేహేంద్రియ మనోబుద్ధుల స్పృహ నుంచి వెళ్ళి విడిపడేటి వాడు జీవన్ముక్తుడు. జీవము నుంచి వెళ్ళి విడుదలైనటువంటి వాడు జీవస్థితి నుంచి వెళ్ళి. ఇంకా జీవన్ముక్తుని గురించి ఏంటంటే దేనికి ప్రియము అప్రియము ఏదైనా ఎదురైనా కానీ దానికి ఏంది కృంగడము పొంగడము అని ఉండదు. స్థిర బుద్ధి ఉంటుంది, మోహానికి వశుడు కాదు. అతని ఏది ఆత్మానంద స్థితిలో, ఏకీభావ స్థితిలో అందే ఉంటాడు తెలియపరుస్తుంది. సాధకుని గురించి చెప్తుంది. చిత్తశుద్ధి అది అతని సాధన ద్వారా చిత్తశుద్ధి ప్రాప్తి చెంది అట్లా కూడా అతను ఆత్మానందాన్ని పొందుతాడు. అతను భగవంతునిలో లయమవుతాడు అని అంటే భిన్న భావం పోయి అభిన్న భావస్థితుడై భేదభావం లేకుండా అభేదభావం. అంటే భేదము అంటే తనకన్నా రెండవ వాడు ఉన్నాడు, రెండవ వస్తువు ఉన్నది, రెండవ పదార్థం ఉన్నది అనేటువంటి భావం లేకుండా ఏకీభావ స్థితిలో ఉండి అతను ఆ అభేదభావంలో స్థితుడై ఏదైతే ఆత్మానందం పొందుతాడు. పోతే మనం ఏదైతే విషయాలతో సంయోగం ఏది మనకు జ్ఞానేంద్రియాలతోనే ముఖ్యంగా వాటితో మనం సంయోగం చెంది
వాటితో మనం ఏది వాటితో వాటి విషయాలలో అనుభవించడం కూడా ఒక దుఃఖానికి హేతువులు అవుతాయి. అది స్థూలమైనటువంటి అనుభవము దుఃఖానికి హేతువులు, సూక్ష్మానుభవము అది సుఖానికి హేతువులు. మనము ఎందుకంటే స్థూల వస్తువులతోటి, పదార్థాలతోటి, విషయాలతోటి మనం అనుభవించడం అది ఏదైతున్నదో అది శాశ్వతంగా ఉండదు, కొద్ది సేపే ఉంటుంది. సుఖమైన దుఃఖమైన ఏదైనా అదే ఏది సూక్ష్మం నిరాకారము, దాంతో ఏది ఆత్మానందం, ఆత్మానుభూతి పొందడం అనేది అది శాశ్వతంగా ఉంటుంది. దానికి సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉండయని చెప్తుంది. మనం ఈ శరీరాన్ని విడవకముందే కామక్రోధాలు వాటి నుంచి వెళ్ళి విడివైనటువంటి వాడే నిజమైన సాధకుడు, ఆడే నిజమైన కర్మయోగి అని అంటుండు. మళ్ళీ ఎవడైతే ఆత్మయందే ఆ సుఖాన్ని పొందడం, ఆత్మయందే రమించడం, అటువంటి ఆత్మజ్ఞాని ఆ యొక్క పరమాత్మయందే ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అని జ్ఞాని లక్షణం చెప్తాం. జ్ఞాని లక్షణం బాహ్య విషయ భోగములను చింతన చేయక సాధన గురించి చెప్తుంది. నాసికయందు ప్రసరించుతున్న అపానవాయువులు అంటే ప్రాణాయామంతో అంటే సుఖ ప్రాణాయామం అంటే శ్వాసపై ధ్యాస, వాటితోటి ఏదైతున్నదో మనోస్థిరత మనలో వచ్చి అప్పుడు మనం ధ్యానానికి అనువుగా ఉంటుందో అని ఇదొక సాధన చెప్పిండు. అన్ని సాధనలు చెప్తుండు. దాంతో ఏంది మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనే వశంలోకి వస్తాయి అని అది మన ప్రాణాయామం ద్వారా. ఎన్నో సాధనలు ఉన్నాయి మన మనస్సుకు సూట్ అయ్యేది. ఏ సాధన అయినా కానీ పర్వాలేదు. కాకపోతే ఏంటంటే హృదయం అనేది చాలా ఎక్కువ దాన్ని, ఎందుకంటే హృదయం అనేది ఆత్మ స్థానం కాబట్టి మనం హృదయంపై దృష్టి పెట్టి దానిలో ఈశ్వరీయ శక్తి కలదనే భావనపై మన యొక్క ధ్యానం మనం చేస్తూ పోతే అదే అయిపోతాము. అది కొంచెం సులభ సాధన, దానికి ఇంకేమీ అది ఉండదు అని ఉపనిషత్తులు చెప్పింది, మహాత్ములు చాలామంది చెప్పారు. అట్లా ఆ విధంగా ఎవరైతున్నారో అటువంటి భక్తునికి పరమశాంతి లభిస్తుంది అని చివరగా చెప్పాను. ఇది యజ్ఞదాన తపస్సులను ఆచరిస్తూ అటువంటి సమస్త ప్రాణులలో కూడా ఆ ఆత్మస్థితిని చూస్తూ అట్లా దయా కరుణ ప్రేమ స్వరూపుడైనటువంటి యొక్క భక్తుడు నా యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడు పరమశాంతివంతుడు అని చివరిగా మనకు దాన్ని ముగించిండ్రు ఈ అధ్యాయాన్ని. అంటే ఏంటంటే శరణాగతి చెప్పిండు. మళ్ళీ ఇక్కడ ప్రతి దానిలో శరణాగతి చెప్తాడు. మనకు ఆత్మవిచారణ చెప్తాడు. రెండు ఉంటాయి మార్గాలు. ఎక్కువ శరణాగతి ఎక్కువ ఉంటుంది. శరణాగతి భగవంతుని కావడం అన్నా నీకు నువ్వు శరణాగతి కావడమే. అంటే నీకు నువ్వు శరణాగతి అని అంటే నీ మనస్సును నిశ్చలం చేయడమే. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే తోటివాడిని ప్రేమిస్తావు. ఉదాహరణకు నీ మనస్సు ప్రశాంతంగా ఉండనప్పుడు ఇంకోరిని ప్రశాంత స్థితి గురించి, ప్రశాంతంగా ఉండాలి ప్రశాంత స్థితి గురించి నువ్వెట్లా అది దోహదం చేస్తావు? చేయలేవు. అందుకుగాను మొదలు
నీకు నువ్వుగా ప్రశాంత స్థితిని ఏదైతే ఉన్నదో దాన్ని ఆవాహనం చేసుకో, దాన్ని పొందు. అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు, తద్వారానే తోటివారిని ప్రేమిస్తావు. కానీ నువ్వు మనోవ్యాకులత ఒత్తిడితో నుండి ఇంకోని ఏదో ప్రేమిస్తానంటే అది అసంభవము అనే విషయం. అటువంటి పరమశాంతి అనేది మనకు లభించదు. అందుకే ప్రతి ఒక్కరూ ఆ యొక్క పరమశాంతి అనేది మనం పొందాలనే విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా తెలియపరిచిండు. పరమశాంతి అని అంటే ఇది ఆత్మశాంతి. శాంతి అంటే ఆనందం, ఆత్మానందం పొందడం. ఆనందం అంటే కూడా మనకు తెలియదు, ఆత్మానందం అంటే కూడా తెలియదు. ఆత్మానందం అని అంటే ఏ యొక్క సంకల్ప వికల్పాలు లేని స్థితి, మన మనస్సు మూగబోయిన మౌన స్థితి, మౌనంలో మౌనం, అదే ఆత్మానంద స్థితి. అట్లా ఆ విషయాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా వివరించారు. జయ గురు.